చాలామంది స్టిచ్చింగ్ బెడ్ మంచిది అని చెప్తున్నారండి. ఇప్పుడు స్టిచ్చింగ్ బెడ్డే ఉంది. ఇది 6 ఇంచెస్ బెడ్, ఫీల్కి 6 ఇంచెస్ కనబడిద్దండి. చూడండి ఇలా చూపిస్తారు. కొలత మీకు ఎలా చూపిస్తారంటే ఇదిగోండి, ఇక్కడ దాదాపుగా 7 ఇంచెస్ దాకా వస్తుంది. స్టిచ్చింగ్ బెడ్ అని చెప్పి అమ్మి 7 ఇంచెస్ బెడ్ అని అమ్ముతారు. లోపల ఫోమ్ ఎంత ఉంటుందో చూపిస్తాను చూడండి. ఇదిగోండి చూడండి, కాయిలను ఫోమ్ కలిపి ఎంత ఉండిద్దో చూడండి. మ్యాక్సిమం ఉంటే మీకు 5 ఇంచెస్, కానీ ఆ చివరి నుంచి చివరి దాకా కొలిస్తే 7 ఇంచెస్ వస్తుంది. అంటే ఇక్కడ ఎక్కడ మోసం చేస్తున్నారు మిమ్మల్ని? ఇప్పుడు నేను హోమ్ మేకింగ్ బెడ్లో 4 ఇంచెస్ బెడ్ అంటే యాక్ సిరీస్ తోటి 5 ఇంచెస్ వస్తుంది. అదే వీళ్ళ దగ్గర అయితే 7 ఇంచెస్ వస్తుంది. చూడండి ఎంత ఘోరం. అయితే ప్రతి ఒక్కటి కూడా మొక్కలు అక్కడ ఒక హాఫ్ ఇంచ్ అప్పుడు ఒక హాఫ్ ఇంచ్ మొక్కలు వేసి ఇవన్నీ కూడా లో డెన్సిటీ ఫోమ్లు అనమాట. బాగా లో డెన్సిటీ ఫోమ్లు. ఈ మధ్య లో డెన్సిటీ ఫోమ్ మనం డైరెక్ట్గా లో డెన్సిటీ ఫోమ్ డైరెక్ట్గా వేస్తే మనకి అణిగిపోయింది కొంతకాలానికి. ఇలా రకరకాల మొక్కలు వేస్తే ఏమవుద్దంటే గట్టిగా ఉండిద్ది అన్నమాట, కొంతకాలం లైఫ్ ఉంటుంది. అందుకని ఇలా చేస్తున్నారు. మీరు హోమ్ మేకింగ్ బెడ్ 100% పర్ఫెక్ట్ అండి. మీరు ఎవరు మాటలు నమ్మి స్టిచ్చింగ్ బెడ్ మంచిదని మాత్రం కొనొద్దండి. కళ్ళు మూసుకొని కరెక్ట్గా నడుస్తారో, కళ్ళు తెరిచి కరెక్ట్గా నడుస్తారో తెలుసుకోండి. సేమ్ అంతే అండి. ఒకే ఒక్క డైలాగ్ అండి, పరుపు మేల్కొని కొంటే నిద్రపోతారు, నిద్రపోతూ కొంటే మేల్కొని ఉంటారు.